అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ మీడియాలో చూస్తే వింటాం. లేకపోతే ఏదైనా ప్రసిద్ధిగాంచినటువంటి పేపర్‌లో చూస్తే నమ్ముతాం. లేదా సోషల్ మీడియా ఆఖరికి దిక్కు ఏంటంటే సోషల్ మీడియాలో చూసి నమ్ముతాం. మాకు వచ్చేటువంటి దారి ఇదే కదా! ఇవన్నీ కాకపోతే పుస్తకాలు వెనకాల ఉంటాయి కాబట్టి అవి తీసి చదువుకుంటాం. కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా మీడియాని బేస్ చేసుకునే ఉంటాం కదా! సో టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు రాస్తే అది నమ్మేయాలా అనేది ప్రామాణికం కాదు. కానీ సమస్య ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు. దానికి ఆథెంటికేషన్ గా వాడు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వీళ్ళేదో డబ్బులు ఇస్తారు కాబట్టి ఆయన పర్యటన ముందే ఒక్కరోజు ముందు వెళ్ళి నా వల్లే పెరిగిందని అంటున్నారు కదా. దీనికి ఇది సుమారుగా 6 రోజుల ముందు వచ్చినటువంటి ఆర్టికల్. దీని గురించి క్లారిఫై చేయదలుచుకున్నాం. ఓకే, కాదు వెంకటేష్ గారు, జనసేన ఎమ్మెల్యేలు అవినీతి 100 కోట్లు అన్నది అది నిజమా, లేకపోతే ఏదో ప్రచారం కోసం మాట్లాడేదో, లేకపోతే ఎవరి మీద బురద చల్లడం అంటారా? సార్ ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలి సార్. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎంక్వైరీ జరిగేది ఇదివరకు, ఇంతకు ముందు కాలంలో. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు అని మెజారిటీ జనసేన కార్యకర్తలు అందరూ నమ్ముతారు. రాష్ట్రంలో కూడా ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్ముతున్నారు. ఆయన యొక్క చిత్తశుద్ధిని, ఆయన యొక్క సచ్చీలతని మిగతా వాళ్ళందరూ క్లెయిమ్ చేసుకుంటారంటే కుదరదు కాబట్టి పేపర్లలో వచ్చిన ఇంగ్లీష్ పేపర్లలో కూడా, ఈ రాష్ట్రంలో ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీ వార్తలు వాళ్ళ పేపర్లో రాసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ వార్తలు వాళ్ళ పేపర్లో రాసుకోవచ్చు. కానీ బయట నుంచి ఉన్న పేపర్స్ కూడా కొంత నిజాలు చెప్తాయని నమ్ముతాం కదా. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రాసిన దాని మీద విచారణ ఎందుకు జరిపించరు? ఎంతసేపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కరప్టెడ్, లేకపోతే వాళ్ళ మంత్రులు కరప్టెడ్, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని చెప్పేసనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాం. మరి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి, అది కూడా ఫార్చ్యూనర్ చందాలు వేసుకొని పెట్టినటువంటి ఎమ్మెల్యే మీద వార్త వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ వార్త నిజం కాకపోయినట్లయితే ఇవాళ ఎలాగైతే సోషల్ మీడియాలో పోస్టులకు అరెస్ట్ చేస్తున్నారో ఆథెంటికేటెడ్ కదా సార్. వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏ మీడియా న్యూస్ ఛానల్ కూడా, ఇంక్లూడింగ్ యువర్ మీడియా, ఎవరు కూడా ఒక ఆర్టికల్ బయటికి పంపించేటువంటి ధైర్యం ఈ రోజున్న ప్రభుత్వంలో చేసేటువంటి పరిస్థితి కాదు కదా. అయితే బాలరాజు దొంగన్న అయి ఉండాలి, లేదా పేపరు దొంగన్న అయి ఉండాలి. ఎవరో దొంగలో తెలిస్తే మాలాంటి వాళ్ళం సంతోషపడతాం. రైట్, ఓకే అండి, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి కీర్తన గారు. ఇన్ని ఆర్టికల్స్ జగన్మోహన్ రెడ్డి గారి కరప్షన్ ఎంపైర్ అని కొట్టగానే ఇన్ని వస్తున్నాయి అంటే ఇవన్నీ నిజాలని కూడా అనలిస్ట్ గారు చెప్పగలుగుతారా? దానికి తగినట్టు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటిదాకా? అంటే ఎంత వాదించుకున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా ఎన్నో ఇంపార్టెంట్ పేపర్స్ విచారణ జరుగుతా ఉందమ్మా. అంటే కాదండి, అంటే ఇంతవరకు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం చేశారని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు. నేను పోలవరం ఎమ్మెల్యే గారు కాల్ చేసి మీ మీద జగన్మోహన్ రెడ్డి అంటారేంటండి ఇవాళ కీర్తన గారు ఓకే, ఒక్క నిమిషం వెంకటేష్ గారు కీర్తన 1 మినిట్ అండి. కీర్తన 1 మినిట్ అండి. కీర్తన గారు 1 మినిట్. మీరు లైవ్ లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి, ఆయన చెప్తారు. సార్ నేను కనెక్ట్ అయి ఉన్నాను సార్, ఫోన్ తోనే మీరు కాల్ చేయొచ్చు. నేను ఫోన్ కనెక్ట్ అయి ఉన్నాను సార్. ఇక్కడ అలిగేషన్స్ వేయడం కాదు, న్యూస్ ఆర్టికల్ లో వచ్చినగా నిజమని చెప్పడం కరెక్ట్ కాదు. అవును, నేను అదే చెప్పాను కదండి. ఇప్పుడు